ఒక వ్యక్తి మనకు నచ్చనప్పుడు బతికున్నటువంటి వ్యక్తిని చనిపోయాడని చెప్పి కర్మకాండాలు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా తయారైపోయారంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే దాన్ని రకరకాలుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఆ వార్త ప్రసారాలు చేయడం, బ్రేకింగ్ న్యూస్లు అని చెప్పడం, అంటే వాళ్ళకు నచ్చనటువంటి వ్యక్తికి సంబంధించి వార్తలు ప్రచారం చేయడం, ఆ వ్యక్తి మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు చూస్తారని చెప్పి వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుందని చెప్పి కొంతమంది ప్రభుత్వ పెద్దల మెప్పు పొందడం కోసం ఇష్టం వచ్చినట్టుగా వార్తా ప్రచారాలు చేస్తున్నటువంటి వీళ్ళను మరి అనాలో లేదో నాకు తెలియదు, కానీ ఉగ్రవాదుల కన్నా దారుణంగా తయారయ్యే వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొడాలి నాని గారికి సంబంధించి ఆయనకు సీరియస్గా ఉందని చెప్పి, కుప్పకూలిపోయారని చెప్పి, హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి, ఐసీయూలో చేర్చారని చెప్పి, డాక్టర్లు చేతులు ఎత్తేసారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇదే రకంగా చేశారు. కుప్పకూలిపోయారు, చేతులు ఎత్తేసారు, ఇక లేరు అని చెప్పి కూడా తమ్మునేల్స్ పెట్టి వీడియోలు చేసినటువంటి పరిస్థితి. కొంతమంది మూర్ఖులు, వెధవలు ఇప్పుడు కూడా అదే రకంగా చేస్తూ ఉన్నారు. అసలు ఆయన ఆసుపత్రిలో చేరడానికి కారణం ఏంటంటే ఛాతి నొప్పి వచ్చినప్పుడు, అంటే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఛాతి నొప్పి వచ్చిందని చెప్పి ఆయన హాస్పిటల్లో చేరడం జరిగింది. సో ఈ ఛాతి నొప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చూస్తారు, గ్యాస్ట్రిక్ వల్లనే వచ్చిందా లేకపోతే గుండె సంబంధిత దీనివల్ల ఏమైనా వచ్చిందా అని చెప్పి కూడా ఖచ్చితంగా పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు చేసిన తర్వాత నిజంగానే గ్యాస్ట్రిక్ వల్ల వస్తే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదా గుండె సంబంధిత ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. సో అక్కడ డాక్టర్లు ఏం చెప్పనిదే, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పనిదే, ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఏం చెప్పకపోయినా కూడా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వార్తా ప్రచారాలు చేస్తూ వాళ్ళు వార్తలు ప్రచారం చేయడం, బ్రేక్ న్యూస్లు పెట్టి కొంతమంది మూర్ఖులు, కొంతమంది ఎదవలు ఉన్నారు కదా, సునకానందం పొందేటువంటి వెధవలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దారుణంగా వెకిలి చేష్టలతో కామెంట్లు పెడతా ఉన్నారు. ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, అరెస్ట్ చేశారని భయంతో ముందే ఆసుపత్రిలో చేరిపోయాడు, ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టాం, చచ్చిన ఆ బొందలు బూడ్చిపెట్టడం కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని. ఏం మనుషులు రా అసలు, ఇంత దారుణంగానా? అంటే జీవితాంతం జైల్లో పెట్టేంత తప్పు ఏం చేస్తారు? మహా అంటే జీవితాంతం ఎన్ని రోజులు జైల్లో పెడతారు చెప్పండి? ఎన్ని రోజులు పెడతారు? ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ వ్యక్తి కోలుకోవాలని చెప్పి మనం కోరుకోవాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగానే కోరుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఘటన జరిగితే, సో రాజకీయంగా మనం ఎంతైనా మాట్లాడుకోవాలి, ఎంతైనా ఆ పోటీతత్వం ఉండాలి. కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగానే ఆయన ఆరోగ్యం బాగాలేకుంటే బాగుండాలని కోరుకోవాలి. మనం మంచిగా ఉన్నా కూడా రిప్పని పెడతా ఉన్నారు దుర్మార్గులు. కొడాలి నాని ఆత్మకు శాంతి కలగాలని పెడతా ఉన్నారు. దొంగ డ్రామాలు ఆడుతున్న కొడాలి నాని నువ్వు ఏ బొక్కలో ఉన్నా, ఏ బొందలో ఉన్నా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏంది ఇంత దారుణం? మనుషులేనా అసలు? మనుషులే ఇట్లా మాట్లాడతారా? మనుషులు ఎవడైనా సరే ఈ రకంగా ప్రవర్తిస్తారు, ఈ రకంగా మాట్లాడతారా? వీళ్ళని సైకోలు అనక, శాడిస్టులు అనక ఏమంటారు చెప్పండి? గతంలో కొడాలి నాని వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు దేవుడు 100 సంవత్సరాలు నిండు నూరేళ్లతో హాయిగా బతకాలని చెప్పి అప్పుడు వాళ్ళు పోస్ట్ పెట్టడం ఆహా ఓహో అని పొగిడిన పరిస్థితులు అప్పట్లో. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేని పార్టీలో ఉన్నారని చెప్పి ఏం కాకపోయినా కూడా అప్పుడే రిప్పని పెట్టడం. కనీసం ఆ వార్తను ప్రచారం చేసేటప్పుడు ఆ కుటుంబ సభ్యులనో లేకపోతే వాళ్ళ సన్నిహితులనో, లేదా హాస్పిటల్లో చేరినప్పుడు ఏదైతే ఇప్పుడు ఆయన ఏఐజీ హాస్పిటల్లో చేరారు కదా, ఆ హాస్పిటల్లో డాక్టర్ ఎవరో ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు ఆన్లైన్లో ఉంటాయి. ఖచ్చితంగా ఆ నెంబర్ అయినా తీసుకొని కనీసం అక్కడికి వాళ్ళ రిపోర్టర్లు వాళ్ళని పంపించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వార్తలు ప్రచారం చేయాలి కదా. లేదు, చేతులు ఎత్తేసిన డాక్టర్లు, కుప్పకూలిన కొడాలి నాని ఇక లేరు. ఇంత శాడిజం ఏందిరా బాబు? దయచేసి ఎవరు కూడా ఈ తప్పుడు వార్తలను ఎవరు కూడా నమ్మొద్దు. కొడాలి నాని గారికి గ్యాస్ట్రిక్ వల్ల అస్వస్థత రావడం, హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి చికిత్స అయితే చేస్తూ ఉన్నారు. కొంతమంది మూర్ఖులు అయితే పాన్ పరాగ్ తినడం వల్లే ఈ రకంగా జరిగిందని చెప్పి, హార్ట్ బాగా వీక్ అయిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇక బైపాస్ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్తా ఉన్నారని చెప్పి కొన్ని ఛానల్స్లో చూస్తున్నాం. కొంతమంది కామెంట్ కూడా ఆ రకంగా పెడతా ఉన్నారు. ఏమీ తెలియకుండా ఎట్లా పెడతారు బాబు? అసలు నిజంగా ఉంటే నిజంగా డాక్టర్ల దగ్గర తెలుసుకొని పెట్టవచ్చు కదా, అది బెటర్. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళకు ఇష్టం లేనటువంటి వ్యక్తికి సంబంధించి బ్యాడ్గా వాళ్ళ ఛానల్ పెట్టడం, సునకానందం పొందడం, బతుకున్న మనిషిని చంపేయడం. ఏం జర్నలిజమో, ఏం మీడియాలో, ఏం వీడియోలో, ఏం విశ్లేషణలో మనకైతే అర్థం కాదు. ఇలాంటి టైంలో మాత్రం ఇలాంటి కామెంట్స్ దయచేసి చేయకండి. ఎందుకంటే కర్మ అనేటువంటిది ఎవరిని వదిలిపెట్టదు, అది ఏదో రూపంలో మళ్ళీ తిరిగి మనల్ని వెంటాడుతుంది.